ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 1వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనమండి. పిల్లరా, మరి దేవాది దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎవరైతే వేచి ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో, ఆయనలో ఉంటూ ఉంటారో, మరి నూతన బలాన్ని పొందుకునే వారుగా ఉంటూ ఉంటారని లేఖనం సెలవిస్తూ ఉంది. నూతన బలాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూస్తారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు లోకం కొరకు ఎదురు చూసేవారు కాదు, కానీ లోకంలో ఉన్నవారి కోసం కాదు, కానీ లోకంలో ఉన్నవారికి ఏవేవో బలాలు ఉంటాయి. కానీ దేవుని కొరకు ఎదురు చూసేవారికి మాత్రం నూతన బలాన్ని ప్రభు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణగా ప్రభు సెలవిచ్చాడు. పక్షిరాజు తన ఆ యవనం ఎలాగైతే మరలా తిరిగి నూతనంగా పిలుస్తుంటుందో చాలా బలంగా ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి పక్షిరాజు యవనమును మరి తృప్తి పొందినట్లుగా మరి నువ్వు పొందుతావని లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాము. 103వ కీర్తన మనం చదువుతూ ఉంటామండి. కాబట్టి దేవాది దేవుడు మహోన్నతుడు, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు ఎప్పుడూ నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారు. అనేక మంది భక్తులు నూతన బలాన్ని పొందుకున్నారు. అనేక మంది సంవత్సరాల వల్ల ఉన్నప్పటికీ మరి మంద దృష్టి కాకుండా వారు బలం పొందుకొని ఉన్నారు. మరి 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వాడిగా, లేకపోతే మరి యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డ వలె ఉన్నట్లుగా మరి ఆ కాలేబు విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అతడు మరి మోషే ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు దేవుని కొరకు వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళు గొప్ప బలము పొందుకున్నారు, నూతన బలాన్ని పొందుకున్నారు. అట్టి ఆ బలాన్ని మరి నీవు నేను కూడా పొందుకోవాలంటే మరి ఆయన కొరకు ఎదురు చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి స్తోత్రాలు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దాన్ని ఇచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. నీ కొరకు ఎదురు చూసే వాళ్ళుగా ఉంటాను. నీలో ఉన్నవారికి నూతన బలం ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని దీవించండి. ఆయన అధికారులకి మంచి వంతు నింపండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా యేసయ్య, యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. మరి యవన కాలంలో ఉన్నారు ప్రభు, లోకంలో ఉంటూ ఉన్నారు ప్రభా, నీ వైపు మళ్ళించుకోమని వేడుకున్నాం తండ్రి. లోకంలో ఉన్నటువంటి చెడునంతా కూడా విసర్జించి తండ్రి నీతిగా బ్రతికే భాగ్యం తెచ్చండి ప్రభా. నీతిమంతుడైనటువంటి నీతిస్తుడి వద్దకు రావడానికి కృప తెచ్చండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా ప్రభా, మా భారతదేశాన్ని దీవించండి నేను ప్రభా. మరి ఈ దేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. చదువుకునే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి, జ్ఞానం ఇచ్చినట్టు పెంచండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. మా దేశ పాడి పని మీరు ఆశ్రయించండి ప్రభా. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలని కూడా కొట్టి వేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మరి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ప్రతి సేవకురాలు, వారి బిడ్డలు, పరిచర్య, కుటుంబం దీవించి ఆశ్రయించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.